మూడో రోజు కొనసాగుతుంది ప్రణీత్ రావు విచారణ. ఇక మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక అంశాలు వెలువడుతున్నాయి. ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం సేకరించారు పోలీసులు. ఆధారాలు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారు. 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. హార్డ్ డిస్క్లను వికారాబాద్ అడవుల్లో పాడేసినట్లు తెలిపారు ప్రణీత్ రావు. ఇక ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన వారిని విచారించారు పోలీసులు. మూడో రోజు కొనసాగుతున్న ప్రణీత్ రావు విచారణ. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక అంశాలు వెలువడుతున్నాయి. ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం సేకరించారు పోలీసులు. ఇక ఆధారాలు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించారు. 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. హార్డ్ డిస్క్లను వికారాబాద్ అడవుల్లో పాడేసినట్లు తెలిపారు ప్రణీత్ రావు. ప్రణీత్ రావు కలిసి పనిచేసిన వారిని విచారించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు బంజారాహిల్ పోలీస్ స్టేషన్ నుండి. చెప్పండి కృష్ణ. శిరీష, ఏదైతే ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి మూడో రోజు విచారణ కొనసాగుతోంది. గత 2 రోజులుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ అనేది కొనసాగుతోంది. అయితే 2వ రోజు విచారణలో భాగంగా అనేక కీలకమైన విషయాలను ప్రణీత్ రావు వెల్లడించినట్టుగా కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే హార్డ్ డిస్క్లైన ధ్వంసం చేయడం జరిగిందో అందులో ఒక 17 డిస్క్లను కటర్ సాయంతో దాన్ని అంతటి కూడా కట్ చేసి ఆ తర్వాత వికారాబాద్ అడవుల్లో తాను పడేశానని చెప్పి ప్రణీత్ రావు చెప్పడంతో ఉదయాన్నే ఒక పోలీసు బృందం వికారాబాద్ అడవుల్లో అతను చెప్పిన స్థలానికి అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. వికారాబాద్ ఎస్పీతో మాట్లాడి వారి పోలీసుల సహకారంతో ఈ అడవుల్లో ఈ హార్డ్ డిస్క్లను గాలించే పనిలో పడ్డారు. ఈ ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లో ఎవరి సమాచారం ఉందో అందులో అడవుల్లో పారేసిన ఏదైతే 17 హార్డ్ డిస్క్లు ఉన్నాయో అందులో ఎవరెవరి ఫోన్ నంబర్లు ఉన్నాయి ఏంటి అనే అంశం పైన పోలీసులు ఆరా తీయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా నిన్న ఏదైతే నల్గొండ జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఒక పోలీసు అధికారులు విచారించడం కూడా జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించిన వరంగల్ ప్రాంతానికి సంబంధించిన అధికారులు ఏదైతే వరంగల్ ప్రాంతానికి సంబంధించిన అధికారులని ప్రణీత్ రావు విచారణ చేపట్టడం కూడా ఈ రోజు విచారణ చేపట్టేందుకు వారిని పిలిపించడం కూడా జరుగుతుంది. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మరికొంతమంది అధికారులు సీనియర్ల పాత్ర ఏంటి అనే అంశం పైన అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఏదైతే ఈ ఐజీ ప్రభాకర్ రావు కానీ గతంలో ఏదైతే ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ఎవరైతే విచారణలో పాల్గొనడం ఆయనతో విధులు నిర్వహించారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా పిలిపించి ఒక్కొక్కరుగా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి మూడో రోజు విచారణ అనేది కొనసాగుతుంది. ఇప్పుడే కొద్ది నిమిషాల కిందట వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఈ రోజు ఏదైతే అటవీ ప్రాంతంలో ఆయన వికారాబాద్ అటవీ ప్రాంతంలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు అక్కడ పడేయడం జరిగిందో అవి స్వాధీనమైన తర్వాత ఖచ్చితంగా దాంట్లో కీలకమైన సమాచారం బయటపడే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే మిగతా ఏదైతే ఆర్టిస్టుల వ్యవహారానికి సంబంధించి వాటన్నిటి కూడా ఫోరెన్సిక్ ఎఫ్ఎస్ఎల్స్ పంపడం, అలాగే ఈ ప్రణీత్ రావుకు సంబంధించిన ఫోన్ సీడీఆర్ని తెప్పించుకున్న పోలీసులు ఆయన చాటింగ్ ఆ తర్వాత కాల్స్ వ్యవహారాన్ని అన్నిటిపైన కూడా ఆరా తీయడం జరుగుతుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.